ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గ్రామీణ భారతం అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథంలో సాగుతుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించారు. వార్తల వివరాలు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి ఆయన తీసుకువచ్చారు. అంతకుముందు ముఖ్యమంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. కాగా ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ భారతం అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథంలో సాగుతుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఈరోజు ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ సభలో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రగతికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, అప్పుడే స్వాతంత్ర సమరయోధుల కలలు నెరవేరుతాయని అన్నారు. We must have optimal consumption. We must use petrol not on the strength of our pocket, not on the strength of our economic power, but on the strength of our need. All natural resources in any form must be used optimally. यदि अगर पैसे की ताकत ये तय करेगी और हम बेतहाशा खर्चा करेंगे, हम आने वाली पीढ़ी को संकट में डाल रहे हैं. उसी तरीके से जो मैंने पहले कहा, आर्थिक फायदे के लिए देश की अर्थव्यवस्था को किसी भी तरीके से कमजोर करना बुद्धिमत्ता नहीं है. Our country abounds in natural resources. రాష్ట్రంలో మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించామని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కాగా ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 7 విమానాశ్రయాలను 14 చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేసే ఆలోచనలు చేస్తున్నామని, 500 నుంచి 700 ఎకరాల భూమి ఉంటే చిన్న విమానాశ్రయాలను సైతం అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలులోని దిగదుర్తి, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణాలకు అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, అలాగే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి మిగిలినటువంటి శాఖలో కూడా ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిపడం జరిగింది. పబ్లిక్ ఎయిర్పోర్ట్గా చేసి సివిల్ ఆపరేషన్స్ అక్కడ నుంచి ఎలా ప్రారంభించాలన్న దాని మీద డిస్కస్ చేశాం. పబ్లిక్ ఎయిర్పోర్ట్గా తయారు చేసుకోగలిగితే ఆ ప్రాంతానికి రెగ్యులర్ ఫ్లైట్స్ కూడా మనం ఆపరేషన్స్ కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు పర్యటించారు. స్థానిక ప్రభుత్వ భూములతో పాటు ఎర్రమట్టి దెబ్బల్లో జరిపిన తవ్వకాల ప్రదేశాన్ని కూడా ఆయన పరిశీలించారు. రెవెన్యూ పరమైన అంశాలపై పరిశీలన జరిపారు. ఆయన వెంట కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. విజయనగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను శాసనసభ్యులు కళా వెంకట్రావు, పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, శాసనమండలి సభ్యులు పెనుమస్స సురేష్ బాబుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మూతపడిన క్రీడా పాఠశాలను తెరిపించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అరకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కొనియాడారు. ఈరోజు జస్టిస్ జేకే మహేశ్వరి దంపతులు అరకులోయలో పర్యటించారు. రైలులో అరకు చేరుకున్న జస్టిస్ దంపతులకు అల్లూరు సీతారామరాజు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎంజే అభిషేక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్వాగతం పలికారు. ముందుగా రైల్వే అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ దంపతులు గిరిజన మ్యూజియం సందర్శించి గిరిజన సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుసుకున్నారు. అనంతరం పెదలబడు పంచాయతీలోని గిరి గ్రామదర్శినిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ ఆలపాటి గిరిధర్, పోక్సో కోర్టు జడ్జ్ జి ఆనంది తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర డ్యాంలో విరిగి కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో రెండో ఎలిమెంటును ఈరోజు అమర్చారు. సాంకేతిక నిపుణుల బృందం పర్యవేక్షణలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద సాంకేతిక నిపుణుల బృందం 45 నిమిషాల్లో రెండో ఎలిమెంటును విజయవంతంగా అమర్చిందని వెల్లడించారు. ఈ రోజే మిగిలిన ఎలిమెంటును కూడా అమర్చనున్నారని తెలిపారు. దీంతో 10 అడుగుల మేర గేటు నుంచి నీటి వృధాకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు తెలియజేశారు. కాగా ఈ స్టాప్ లాక్ గేటు ఏర్పాటు అమరికను విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమరెన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చిత్తూరు జిల్లాకు ఎలక్ట్రానిక్ పరిశ్రమలు రానున్నాయని చిత్తూరు లోక్సభ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరులో ఈరోజు పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. దీంతో చిత్తూరు పలమనేరు రహదారిలో ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటు వల్ల వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రసాదరావు తెలిపారు. కలకత్తాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రంలో ఈరోజు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. బాపట్ల, చీరాల ప్రాంతంలో వైద్యులు, వైద్య సిబ్బంది పట్టణంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ ఈరోజు ఉదయం 6 గంటల నుండి 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేశారు. కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధితురాలికి సత్వర న్యాయం జరగాలని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కవి, నవలా రచయిత డాక్టర్ బండి సత్యనారాయణకు రాజమహేంద్రవరంలోని ఫిలాంథ్రపిక్ సొసైటీ ప్రజ్ఞశ్రీ బిరుదును ప్రదానం చేయనున్నారని సొసైటీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. బండి సత్యనారాయణ ఇప్పటి వరకు 20 గ్రంథాలను రచించారు. గౌతమ బుద్ధుని జీవితం మీద నిర్వాణ పేరుతో నవలను కూడా రాశారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 62,625 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు లభించిందని అధికారులు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గ్రామీణ భారతం అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి పథంలో సాగుతుందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.